హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో ఏంటి అనంటే బైనరీ సబ్ట్రాక్షన్ అనేది ఏ విధంగా చేయాలనేది చెప్తాను. చాలా క్లియర్‌గా చెప్తాను. నాతో పాటు మీరు సాల్వ్ చేయండి. వీడియో గనుక ఫస్ట్ టైమ్ చూస్తే దీని ముందు ఆల్ కన్వర్జేషన్స్ కావచ్చు, వన్స్ కాంప్లిమెంట్ కావచ్చు, బైనరీ అడిషన్ కావచ్చు, నాన్ నార్ అన్నీ మన ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. అక్కడికెళ్ళి చెక్ చేసుకోండి బేటా. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే మనకి ఈ సబ్ట్రాక్షన్ బైనరీ సబ్ట్రాక్షన్ అనేది మనకి 2 వేస్‌లో రిప్రజెంట్ చేస్తారు. ఒకటొచ్చేసి వన్స్ అండ్ టూస్ కాంప్లిమెంట్ మెథడ్ అండి. అండ్ అనదర్ వన్ వచ్చేసి మనకి బారోయింగ్ మెథడ్. అది నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్స్, టూస్ కాంప్లిమెంట్ యూజ్ చేసి బైనరీ సబ్ట్రాక్షన్ చేయాలి అనంటే మీకు ఫస్ట్ బైనరీ నెంబర్ నొటేషన్ 8421 ప్యాటర్న్ తెలిసుండాలి. నేను ప్రతి వీడియోలో చెప్పాను. కావాలంటే ఒకసారి మళ్ళీ రాస్తాను. 8421లో కన్సిడర్ ఫస్ట్ zeros 01 10 11, then again 00 01 10 11, then again 00 01 10 11. తర్వాత ఏం చేయండి మీరు టేక్ 4 zeros, then again take 4 ones, then again 4 zeros, తర్వాత 8 zeros తీసుకోండి, తర్వాత 8 ones తీసుకుంటాం. అవునా? ఇప్పుడు ఈ నొటేషన్ మీకు తెలిసుండాలి. ఇందులో మనకి బేట ఇది ఫస్ట్ రిప్రజెంట్స్ 0 1 2 3 4 5 6 7 8 9 సో ఆన్. అవునా? ఇక్కడ ఏంటి అనంటే చూడండి అమ్మా, మనకి బైనరీ నొటేషన్‌లో వన్స్ కాంప్లిమెంట్ యూజ్ చేసి సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో ఎగ్జాంపుల్స్ ఇస్తాను. తర్వాత టూస్ కాంప్లిమెంట్ యూజ్ చేసి ఎలా చేయాలో చెప్తాను. చాలా క్లియర్‌గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ కాంప్లిమెంట్ యూజ్ చేసి చేద్దామండి మనం. దానికోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తున్నాను. ఇది రావాలంటే మీకు ముందు క్లాస్‌లో బైనరీ అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ 2 ఇన్పుట్స్ ఇస్తే ఎలా చేయాలనేది తెలిసుండాలి. ఒకసారి చెక్ చేసుకోండి. కావాలంటే డిస్క్రిప్షన్‌లో బైనరీ అడిషన్ లింక్ ఇస్తున్నాను. ఇక్కడ వన్స్ కాంప్లిమెంట్ యూజ్ చేసి చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 8 - 3 ఇచ్చారు. ఓకే. బైనరీ సబ్ట్రాక్షన్‌లో 8 - 3 అంటే ఇది ఇండైరెక్ట్‌గా 2 నంబర్స్‌కి అడిషనే చేస్తున్నాము. ఎలా చూడండి, 8 - 3 అంటే 8 +(-3) అని రాయొచ్చు కదమ్మా. బట్ -3 అనంటే మనకి తెలుసు వన్స్ కాంప్లిమెంట్ యూజ్ చేస్తున్నాను. -3 ఆఫ్ వన్స్ కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ మీకు 3 వాల్యూ తెలియాలి. మరి బైనరీ నొటేషన్‌లో వాట్ ఈస్ ద 3 వాల్యూ హియర్? 0 0 1 1. మరి -3 అంటే దీనికి కాంప్లిమెంట్ రాస్తాం, రైట్? అంటే 0 రీప్లేస్డ్ విత్ 1 1 రీప్లేస్డ్ విత్ 0 1 1 0 0 రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే అదే విధంగా 8కి బైనరీ నొటేషన్ ఏంటిదండి? 1 0 0 0. ఫస్ట్ మీరు ఏం చేయాలి? కన్సిడర్ 8 బైనరీ నొటేషన్ 1 0 0 0, తర్వాత -3 వన్స్ కాంప్లిమెంట్లో -3 వాల్యూ 1 1 0 0 1 1 0 0. ఇప్పుడు వీటికి నేను అడిషన్ ఆపరేషన్ చేస్తున్నాను. ద రిజల్ట్ ఈస్ 0. దిస్ ఈస్ 0 అండ్ 0 1 ఉన్నప్పుడు మీకు తెలుసు 2 ఇన్పుట్స్ 0 1 ఉన్నప్పుడు ఇక్కడ 2 zeros ఉన్నప్పుడు సమ్ 0 అవుతుంది, క్యారీ కూడా 0 అవుతుంది. సమ్ 0 అవుతుంది, క్యారీ 0 అవుతుంది. బట్ 0 1 ఉన్నప్పుడు 1 0 ఉన్నప్పుడు సమ్ 1 అవుతుంది, క్యారీ 0 అవుతుంది. ఇప్పుడు 2 ones ఉన్నప్పుడు మాత్రం సమ్ అనేది 0 అవుతుంది, క్యారీ అనేది 1 అవుతుంది. ఎప్పుడైతే మీకు క్యారీ వచ్చిందో లాస్ట్‌లో ఈ మెథడ్‌లో మీరు ఏం చేయాలంటే యాడ్ దట్ క్యారీ టు ద లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఓకే. క్యారీని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే ఇది కదండి, దీనికి యాడ్ చేస్తాను. అప్పుడు అది ఏమవుతుంది? 1 0 1 0. ఒక్కసారి మన బైనరీ నొటేషన్‌లో 0 1 0 1 అంటే ఏంటో చూడండి. 0 1 0 1 అంటే ఎంతమ్మా? 0 1 0 1 ఈజ్ నథింగ్ బట్ 5. అవునా? దిస్ రిప్రజెంట్ 5. జనరల్‌గా చూసిన 8 - 3 అంటే 5. అంటే మనం చేసింది కరెక్టే. అండ్ ఇంకొకటి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అనంటే ఇక్కడ 0 వచ్చినప్పుడు అంటే ఇండైరెక్ట్‌గా పాజిటివ్స్‌కి 0 వస్తుంది, నెగెటివ్‌కి 1. అండ్ ఇంకొకటి ఇది 8 - 3 ఇక్కడ గ్రేటర్ వాల్యూ ఇచ్చినప్పుడు మరి అక్కడ లీస్ట్ వాల్యూ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి వన్స్ కాంప్లిమెంట్ అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ గోయింగ్ టు కన్సిడర్ దిస్ ఈజ్ 1 కదా. సెకండ్ ఏం తీసుకుంటున్నాను?
2 మైనస్ 4 తీసుకుందాం. దీన్ని ఎలా రాయొచ్చు మనము? 2 ప్లస్ ఆఫ్ మైనస్ 4. ఇక్కడ 2 యాజ్ ఇట్ ఈజ్ బైనరీ నోటేషన్ తీసుకుంటారు 8421 ప్యాటర్న్ నుండి. బట్ మైనస్ 4 అంటే వన్స్ కాంప్లిమెంట్ లో ఫస్ట్ 4 వాల్యూ రాస్తారు. వాట్ ఈస్ అవర్ 4 వాల్యూ ఇన్ వన్స్ కాంప్లిమెంట్? 0100. 0100. దీనికి -4 అంటే వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 4 ఇస్ -4. దట్ ఈస్ ఇట్ రిప్రజెంట్స్ విత్ 0కి 1 రీప్లేస్ అవుతుంది, 1కి 0. దీన్ని యాడ్ చేస్తే అప్పుడు రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం, రైట్? దానికంటే ముందు వాట్ ఈస్ 2 వాల్యూ ఎంత? 0010. చూడండి నేను యాడ్ చేస్తున్నాను. 2 వాల్యూ ఈస్ 0010. మరి -4 ద వాల్యూ ఈస్ 1011. అడిషన్ సబ్ట్రాక్షన్ కదా, బట్ ఇండైరెక్ట్ గా అడిషన్ కదా. ఆపరేషన్ చేస్తే 01 అంటే ఏమవుతుంది? సమ్ అనేది 1 అవుతుంది, క్యారీ అనేది 0 అవుతుంది. ఓకే, ఇక్కడ క్యారీ 0 అవుతుంది. 1 సమ్ 0 అవుతుంది, క్యారీ 1 అవుతుంది. 1 0 చేస్తే సమ్ 0 అవుతుంది, క్యారీ అనేది 1 అవుతుంది, రైట్? 1 0 కదండి. ఇది 1 0 చేసినప్పుడు సమ్ అనేది 1 అవుతుందండి. అండ్ అగైన్ 1 0 చేస్తే ఇది కూడా 1. ఓకే, కొంచెం ప్రాక్టీస్ ఉండాలి అడిషన్ లో, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదేంటిది? 1101. మరి 1101 కి మనకి బైనరీ నోటేషన్ ఉందా? లేదు. అంటే ఇది నాకు వన్స్ కాంప్లిమెంట్ లో వచ్చింది. వన్స్ కాంప్లిమెంట్ లో వచ్చింది అని అంటే దానికి ఎగ్జాక్ట్ వాల్యూ రాయాలంటే యూ నీడ్ టు రైట్ ద కాంప్లిమెంట్ ఆఫ్ దిస్. అంటే ఏంటిది? 0010 వస్తుంది. ఇప్పుడు 0010 అంటే దాని వాల్యూ ఎంత అండి? ఇక్కడ 0010 అంటే ఎంత? 2. ఎంత వచ్చింది? 2 వచ్చింది. బట్ చూడండి మనకి వాల్యూ 1 వస్తే రిజల్ట్ లో దట్ ఈస్ పాజిటివ్ వాల్యూ. బట్ 0 వచ్చింది. ఏంటిది? లాస్ట్ లో ఇక్కడ. ఓకే, 0 వచ్చింది కాబట్టి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇది 0 వస్తే అది నెగిటివ్ వాల్యూ కాబట్టి వన్స్ కాంప్లిమెంట్ లో దీని వాల్యూ ఏమవుతుంది? -2 అవుతుంది. బట్ 2 ద రిజల్ట్ ఈస్ -2. ఓకే, 0 వస్తే మైనస్ యాడ్ చేయండి లాస్ట్ లో. బట్ మనకి బైనరీ నోటేషన్ లో మాత్రం 0010 చూడండి. 2 -4 అంటే -2 కదా, అంటే కరెక్ట్ చేసాం కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2's కాంప్లిమెంట్ యూస్ చేసి సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూద్దాం. జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, 2's కాంప్లిమెంట్లో సేమ్ ఎగ్జాంపుల్ 2's కాంప్లిమెంట్లో ఎలా చేయాలని నేను చెప్తాను. దానికంటే ముందు ఏంటి అని అంటే మీరు ఒక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 2's కాంప్లిమెంట్ చేసేటప్పుడు మీరు ఏంటి అని అంటే ఒకవేళ మీకు క్యారీ వస్తుంది అనుకోండి, క్యారీ వచ్చినప్పుడు ఆ క్యారీని ఇగ్నోర్ చేయాలి. డోంట్ యాడ్ దట్. ఓకే, ఆ క్యారీని ఇగ్నోర్ చేసి వచ్చినటువంటి వాల్యూని పాజిటివ్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ ప్రాబ్లంలో ఇంకొకటి ఎలా వస్తుందంటే సపోజ్ మనకు ఒకవేళ అంటే డోంట్ గెట్ ఎనీ క్యారీ, అసలు క్యారీ రాలేదు అని అంటే రిజల్ట్ అనేది నెగిటివ్ వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ ఇన్ 2's కాంప్లిమెంట్లో ఉంటుంది. అంటే దానికి మనం 2's కాంప్లిమెంట్లో ఉన్నదానికి నెగిటివ్ నెంబర్కి మళ్ళీ కనుక్కుంటే ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. మీకు ప్రాబ్లం చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ మీరు 8 - 2 చేసినప్పుడు సపోజ్ మీకు క్యారీ వచ్చింది అనుకోండి, ఇగ్నోర్ దట్ క్యారీ అండ్ రిజల్ట్ కన్సిడర్ యాజ్ ఎ పాజిటివ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాస్తాను చూడండి. సేమ్ ఎగ్జాంపుల్ 8 + -2 మనం 2's కాంప్లిమెంట్లో చేస్తున్నాం. ఇందాక 1's కాంప్లిమెంట్లో చేసినప్పుడు 2కి బైనరీ నోటేషన్ తీసుకొని దానికి -2 రాసాము. మరి 2's కాంప్లిమెంట్లో -2 వాల్యూ ఎంత అని అంటే ఫస్ట్ కన్సిడర్ 2కి వాల్యూ ఎంత అండి? ఇక్కడ 0010. 2 వాల్యూ 0010. మరి ఫస్ట్ 2's కాంప్లిమెంట్ రాయాలంటే దానికి 1's కాంప్లిమెంట్ తెలియాలి. 1's కాంప్లిమెంట్ అంటే -2. 1's కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది? నాకు ఇక్కడ 1100. దీనికి ఒకటి యాడ్ చేస్తే నాకు 2's కాంప్లిమెంట్ వస్తుంది. అవునా? అంటే 1011. ఓకే, ఈ వాల్యూని 8 వాల్యూకి బైనరీ నోటేషన్కి యాడ్ చేస్తాను. 8కి బైనరీ నోటేషన్ ఎంతండి? 1000.
యాడ్ దిస్ 1 యాడ్ చేస్తే నాకు ఇక్కడ 1 0 యాడ్ చేస్తే సమ్ ఏమవుతుంది 1 అవుతుంది, క్యారీ 0 అవుతుంది. తర్వాత ఇది 0 క్యారీ 0 సమ్ 0, ఇక్కడ క్యారీ సమ్ 1 అవుతుంది, క్యారీ 0 అవుతుంది. 1 1 అంటే 1 1 యాడ్ చేసినప్పుడు వినండి క్లియర్గా, 1 1 యాడ్ చేసినప్పుడు సమ్ 0 అవుతుంది, క్యారీ 1 అవుతుంది. అవునా? ఈ సమ్ 0 తీసుకోండి, క్యారీ 1 వచ్చింది కదా, ఈ 1ని ఇగ్నోర్ చేయండి, 1ని కన్సిడర్ చెయ్యొద్దు, ఓన్లీ దీన్ని మాత్రమే కన్సిడర్ చేయండి. 0 1 0 1 ఏంటిది 0 1 0 1 అంటే 0 1 0 1 అంటే ఎంతండి? 0 1 0 1 అంటే 5 అంతేనా? ఇలా మీకు క్యారీ వచ్చినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయండి, అండ్ ఇంకొకటి వచ్చినటువంటి నెంబర్ని పాజిటివ్గా కన్సిడర్ చేయండి. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఓకే, మరి ఈ ప్రాబ్లంలో చూస్తే ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఏం లేదండి, ఇక్కడ ఫస్ట్ మనం దీన్ని చేయాలి. 2's కాంప్లిమెంట్లో ఉన్నాము, 2 ప్లస్ ఆఫ్ -4 -4 2's కాంప్లిమెంట్లో -4 వాల్యూ అని అంటే మనకి ఫస్ట్ 4 వాల్యూ కన్సిడర్ చేస్తాము. వాట్ ఈస్ ద 4 వాల్యూ? ఎంతండి? 0 1 0 0. దానికి 1's కాంప్లిమెంట్ రాయాలి. 1's కాంప్లిమెంట్ అంటే అప్పుడు అదేమవుతుంది 1 0 0 1 0 1 1. జీరోస్ రీప్లేస్డ్ విత్ 1, 1's రీప్లేస్డ్ విత్ 0. మరి -4కి 2's కాంప్లిమెంట్ అంటే దీనికి ఒకటి యాడ్ చేస్తాను అంతే. ఇది 1 1 అంటే సమ్ 0 అవుతుంది, క్యారీ 1 అవుతుంది. దెన్ అగైన్ 1 1 సమ్ 0 అవుతుంది, క్యారీ 1 అవుతుంది. అంటే ఇది 1 వస్తుంది, ఇక్కడ 1 1 1 0 0. 2's కాంప్లిమెంట్లో -4 వాల్యూ 1 1 0 0. ఇప్పుడు చేద్దాం ఆపరేషన్ 2. 2 అంటే ఎంత? 0 0 1 0. మరి -4 2's కాంప్లిమెంట్లో 1 1 0 0. చూడండి, సమ్ 0, క్యారీ 0. మళ్ళీ 1 0 అంటే సమ్ 0, క్యారీ 0. 0 1 అంటే సమ్ 0, సారీ ఇది 1 నానా, 1 0 అంటే సమ్ 1, క్యారీ 0. 0 1 అంటే సమ్ 1, క్యారీ 0. 0 1 అంటే సమ్ ఎంత వచ్చింది నాకు? ఇక్కడ 1 వస్తుంది, క్యారీ 0. ఇక్కడ మీకు ఏమన్నా వచ్చిందా అండి? ఏమి రాలేదు. ఓకే, రిజల్టింగ్లో మనకి క్యారీ అనేది రాలేదు. రాకపోతే యూ కెన్ కన్సిడర్ దట్ ఈజ్ అ నెగిటివ్ నెంబర్, అదొక పాయింట్. అండ్ ఇంకొకటి, ఇది 2's కాంప్లిమెంట్లో వచ్చింది నాకు, మరి దీనికి నేను ఏం రాయాలి? ఇప్పుడు నేను 1's కాంప్లిమెంట్ రాయాల్సి ఉంటుంది. ఏం రాయాల్సి ఉంటుంది నాకు ఇక్కడ? దీనికి 1's కాంప్లిమెంట్ రాయాలి. అంటే దీనికి అప్పుడు 0 0 0 1 రాసి 1 యాడ్ చేస్తాను. దీనికి ఏమవుతుంది నాకు అప్పుడు? 0 0 0 1. 2's కాంప్లిమెంట్లో దీనికి 1 యాడ్ చేస్తే ఐ విల్ గెట్ ఇన్ 1's కాంప్లిమెంట్. అప్పుడు ఇది ఏమవుతుంది? సమ్ అనేది 0, ఇది 1 అంటే 1 0 0 0 0 1 0. 0 0 1 0 అంటే ఎంతండి? 0 0 1 0 అంటే 2 వస్తుంది. బట్ ఈ నెంబర్కి నేను నెగిటివ్గా కన్సిడర్ చేయాలి. మీకు అదే చెప్తున్నాను, మీకు అడిషన్ చేసినప్పుడు క్యారీ రాలేదు అంటే యూ కెన్ కన్సిడర్ దట్ ఈజ్ ఎ నెగిటివ్ నెంబర్. వచ్చినటువంటి నెంబర్కి 1's కాంప్లిమెంట్ రాసి, ఐ మీన్ ఇది 2's కాంప్లిమెంట్లో ఉంది, దాన్ని కన్వర్ట్ చేయాలి. అంటే 1's కాంప్లిమెంట్లో రాసి, అంటే 0 రీప్లేస్డ్ విత్ 2's కాంప్లిమెంట్లో రాసి 0 రీప్లేస్డ్ విత్ 1, 1 రీప్లేస్డ్ విత్ 0 చేసి 1 యాడ్ చేస్తే నాకు రిజల్టింగ్ వాల్యూ వస్తుంది, దట్ ఈస్ -2. ఇలా చూసినా కూడా -2. అర్థమైంది కదండి? ఒకటికి 2 సార్లు రివిజన్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కమెంట్ చేయండి, ఇంకా దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాము. వీడియోకి మాత్రం లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.